ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాక్యం నిర్గమకాండ 10:12. నిర్గమకాండము 10:12. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చు నట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము. అవి ఐగుప్తు దేశం మీదకు వచ్చి ఈ దేశపు పైర్లన్నిటిని అనగా వడగండ్లు పాడుచేయని వాటినన్నిటిని తినివేయని చెప్పాను. ప్రార్థన వాక్య మర్మములను మేము గ్రహించుకోవాలని తోడు ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చు నట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము. అవి ఐగుప్తు దేశము మీదకు వచ్చి ఈ దేశపు పైర్లన్నిటిని అనగా వడగండ్లు పాడుచేయని వాటినన్నిటిని తినివేయని చెప్పాను. మోషే ఐగుప్తు దేశము మీద తన కరుణ చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసర్జేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఈ వచనాలలో దేవుడు ఫరోను ముందుగా హెచ్చరించినట్టే మిడతల దండును ఐగుప్తుపైకి రప్పించడం మనం చూస్తాం. ఇక్కడ దేవుడు తూర్పుగాలిని విసిరింప చేయడం ద్వారా వాటిని రప్పించాడు. అదేవిధంగా 19వ వచనం ప్రకారం పడమటి గాలిని విసిరింప చేసి వాటిని తొలగించాడు. గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోనో నీవెరుగవు. యోహాను 3:8 అనే మాటలు ఈ సృష్టి విషయంలో మానవుడి పరిమితిని సూచిస్తుంది. కానీ ఈ సృష్టిలో సమస్తము దేవునికి లోబడవలసిందే, ఎందుకంటే వాటికి ఆధారం ఆయనే. కీర్తనలు 135:7 ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెళ్ళజేయును. కొలసీయులకు 1:17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇక్కడ యెహోవా నామాన్ని అంగీకరించకపోవడం ద్వారా ఫరో దేవుని స్వంత ఉనికి యొక్క ఆధారాన్ని తిరస్కరించడమే కాకుండా తను తాను యెహోవాకు సమాన ప్రత్యర్థిగా నిలబెట్టుకుంటున్నాడు. ఫరో మానవ అవినీతి మరియు తిరుగుబాటు యొక్క ఎత్తును, అలాగే ఆధ్యాత్మిక జీవుల మధ్య అవినీతి మరియు తిరుగుబాటు యొక్క ఎత్తును సూచిస్తాయి. దీని నుండి మనం నేర్చుకోవాల్సినవి: మొదటిది, దేవుని అధికారం. దేవుడు సృష్టిపై తన అధికారాన్ని కలిగి ఉన్నాడు మరియు ఆయన కోరినప్పుడు దానిని మార్చగలడు. రెండవది, దేవుని కరుణ. దేవుడు ఐగుప్తు ప్రజలను శిక్షించినప్పటికీ ఇశ్రాయేలీయులను రక్షించాడు. మూడవది, దేవుని న్యాయం. దేవుడు ఐగుప్తు ప్రజలను వారి అపరాధాల కోసం శిక్షించాడు. నాలుగవది, దేవుని ప్రేమ. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తాడు మరియు వారిని రక్షించగలడు. మనము నేర్చుకోవాల్సింది: దేవుడు ఉన్నాడు మరియు ఆయన సృష్టిపై అధికారం కలిగి ఉన్నాడు. దేవుడు న్యాయవంతుడు మరియు ఆయన ప్రజలను ప్రేమపూర్వకంగా రక్షించగలడు. దేవునితో నడుచుకోవడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం మనకు మేలు. ప్రార్థన: దేవా, మీ యొక్క అధికారాన్ని గ్రహించి లోబడే తత్వాన్ని వాక్యం విన్న అందరిలో కలిగించమని బ్రతిమాలుకుంటున్నాను యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.